Hi, hello, andarki namaskaram. Welcome back to my channel. So in this video, I'm going to show you my sarees haul. It is going to be interesting. So I have my sarees ready here. Okay, I store my sarees in these kind of bags only. They are very affordable and also organized ga untayani cheppesi. So I'm very much ready with my sarees collection. So without any further late, let's get started. Okay, for each saree na I want to share a little bit of a story, like a sweet story behind. So the first saree vachesi, it is like this. So I think screen lo it is very much darker, but original ga aithe it's like a very settled pastel sky blue color. Aa rojulo entante it's my late teenage, I'll say, where I started wearing sarees. So appudu entante I'm so much into sequins, like chadak batak chamak chamak annattu. Like appudu నేను చాలా సీక్వెన్స్ ఇష్టపడుతూ ఉన్నాయి అన్నమాట. వచ్చేసి మనకి ఫుల్ సారీ అంతా కూడా ఈ విధంగా మొత్తం సీక్వెన్స్ వచ్చేస్తుంది. సో ఇదే ప్రాబ్లం ఏంటంటే థ్రెడ్స్ వచ్చేస్తూ ఉంటాయి, బికాజ్ ఒకదానికి ఒకటి అటాచ్ అయ్యి థ్రెడ్స్ వచ్చేస్తూ ఉంటాయి. అయితే మనం డ్రేప్ చేస్తామో స్టార్టింగ్ లో అక్కడ మాత్రం ప్లెయిన్ వస్తుంది, అండ్ మిగతా బయటికి కనిపించే ప్రతి దగ్గర కూడా వీ హ్యావ్ ఫుల్ వర్క్. చిన్న బార్డర్ ఇచ్చారు ఈ విధంగా, ఇంకొంచెం ఎక్కువ సీక్వెన్స్ వర్క్ వచ్చింది అంతే. సో సారీ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. అండ్ బ్లౌజ్ కూడా స్టిచ్డ్ బ్లౌజ్ ఏం కాదు, ఇక్కడ వచ్చినవన్నీ కూడా నేను స్టిచ్ చేయించుకున్న బ్లౌజెస్ స్టిచ్ చేయించుకున్నాను అనమాట. బోత్ ద హ్యాండ్స్కి ఇలా ఫుల్ వర్క్ వచ్చేస్తుంది. ఫ్రంట్లో ప్లెయిన్ ఇప్పించుకున్నాను. ఇదేంటంటే మనం ఎక్కడైనా వేయించుకోవచ్చు, లైక్ ఫ్రంట్ అన్నా బ్యాక్ అన్నా కూడా వర్క్ మనం స్టిచ్ చేయించుకోవచ్చు. నేనైతే బ్యాక్కే ఇమ్మన్నాను అనమాట. అండ్ పాట్ నెక్ తీసుకున్నారు ఇలా. So that is the first saree. Second saree vachesi it's like really very normal basic saree, like regular wear, college, office wear ala baantundi. Idi very much of pastel color, very pastel pink color idi. And border మొత్తం అంతా కూడా ఈ విధంగా వైట్ లేస్ ఇచ్చేసారు, థ్రెడ్ లేస్ లాగా ఉంది. అండ్ ఇదంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ వచ్చింది అనమాట. ఈ బంచెస్ ఎంబ్రాయిడరీతో రావడం నాకు చాలా ఇష్టమైంది. ఇలా రా సిల్క్ కూడా కాదు, ఇట్స్ నాట్ దట్ క్వాలిటీ మటీరియల్. ఆల్సో మనకి ఇలా సిల్వర్తో సీక్వెన్స్ ఇచ్చేసి చిన్న చిన్న బుట్టాస్ లాగా ఆల్మోస్ట్ 1 మీటర్ 90 పాయింట్స్ ఉంటుందేమో. సో ఇంతవరకు ఇచ్చారనమాట బ్లౌజ్. ఐ థింక్ దీన్ని ఇలా మనం యోక్లో తీసుకొని దీన్ని ఫ్రాక్లా చేయించుకుంటే బాగుంటుందేమో అని నాకు ఎందుకో అనిపిస్తుంది ఇప్పుడు. I want to convert this into a frock. I'll see what to do. చేస్తే కనుక I'll do a outfit from scratch. ఈ మధ్యన నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ కూడా కొన్ని చేశాను. మీకు నచ్చితే కనుక ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. I'll upload show them to you. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా రీసెంట్ టైమ్స్లో తీసుకున్న శారీ. ఇవన్నీ ఏంటంటే మేము ఫ్రెండ్స్ అందరం కలిపి తీసుకున్నాం. వీఆర్ 4 ఫ్రెండ్స్. ఇయర్లీ ఒక్కసారి అందరం కలిపి తీసుకుంటాం అన్నమాట. ఫస్ట్ లాస్ట్ ఇయర్ అయితే వి టుక్ ఆల్ రెడ్ కలర్స్లో తీసుకున్నాము. ఐ జస్ట్ ట్రై టు అటాచ్ దట్ పిక్చర్ సైడ్. అన్నీ ఒకే కలర్లో దొరికాయి అనమాట. ఈసారి ఏంటంటే మాకు ఒకే కలర్లో దొరకలేదు, కానీ ఒకే మోడల్లో తీసుకున్నాం అనమాట. చమ్కీస్ కనపడేదంతా కూడా స్టిచ్ అంటించిందే. అండ్ ఈ బుటాస్ అంతా కూడా థ్రెడ్ వర్క్. బార్డర్ వచ్చేసి మనకి కొంచెం హెవీ బార్డర్. ఈ మధ్య ఇలాంటివి చాలానే చూసాం కదా సారీస్. ఈ మధ్య మార్కెట్లో ఇలాంటివి చాలా వచ్చాయి. సో ఈ విధంగా ఉంది సారీ లుక్ అయితే చాలా బాగుంటుందండి. సింప్లీ గ్రాండ్ అలా ఉంటుంది. ఓకే, దీని బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా తీసుకున్నాను. దీనికి కూడా చాలా స్మాల్ పీస్ వచ్చిందనమాట బ్లౌజు. దీనికైతే షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను అనమాట. అండ్ వెనకాలైతే టాజిల్స్ తీసుకున్నాను ఈసారి. ఇక్కడ బటన్ ఇస్తున్నాం కదా, దానివల్ల ఏంటంటే హెయిర్ దానికి చిక్కుకొని ఇట్స్ లైక్ చాలా ఫాల్ అయిపోతుంది హెయిర్ దానివల్ల. సో బ్యాక్ వచ్చేసి ఇలా పంజరం నెక్ లాగా తీసుకున్నాను. రియల్లీ లైక్ ఇట్. సో దిస్ ఈస్ ద థర్డ్ శారీ. దిస్ ఈస్ ద శారీ. అంటే నేను అమ్మమ్మ ఇంటికి వచ్చాను అనమాట. బట్ థాట్ ప్రాసెస్ కూడా ఎంతగా మారిపోతుంది విత్ టైమ్ అండ్ ఏజ్ అని నాకు అనిపించింది ఈ సారీస్ చూసిన తర్వాత. మొత్తం అంతా కూడా ఇంతే హెవీ సీక్వెన్స్. ఐ విల్ షో యూ అప్ క్లోజ్. ఓన్లీ మనం ఏదైతే కొంచెం లోపలికి పెట్టుకొని సారీ డ్రేప్ చేసుకుంటామో ఆ పార్ట్ తప్పనిచ్చి ఇంకా ప్రతిది సీక్వెన్సే మొత్తం సారీ అంతా. ద ఫన్ పార్ట్ ఈజ్ ఐ నెవర్ వోర్ ఇట్, ఐ నెవర్ స్టైల్డ్ ఇట్.
సో అది వేసుకునే అకేషన్ కానీ ఆ సందర్భం అసలు ఇప్పటికొచ్చి రాలేదు. ఇట్స్ టూ హెవీ. ఎవరైనా పెళ్ళికి వేసుకెళ్తే ఊర్లో పెళ్ళికి కుక్కర్ అలా ఉంటుంది అని అనిపిస్తుంది నాకు. సో ఓకే, దిస్ ఈజ్ అబౌట్ దిస్ శారీ. ఇలా మాట్లాడుతూనే ఉంటానేమో నేను. సో కమింగ్ టు బ్లౌజ్, ఇది కూడా బోట్ నెక్ అనమాట. వెనకాల వచ్చేసి పాట్ నెక్. ఇది చూస్తున్నారా మీరు, నేను ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను. దిస్ ఇస్ ద శారీ. ప్లీజ్ టెల్ మీ వాట్ యూ థింక్ అబౌట్ దిస్ శారీ. ప్లీజ్ డూ మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో ఇంకా రీసెంట్ టైమ్స్ శారీస్కి వచ్చేస్తున్నాను. సో దిస్ ఈస్ ద శారీ. ఇది వచ్చేసి సాఫ్ట్ ఆర్గాన్జా ఉంటుంది, వెరీ సాఫ్ట్ ఆర్గాన్జా. అంటే ఇలా లేచి నిలబడతాయి కదా కట్టుతున్నప్పుడు, అంత ప్రాబ్లమాటిక్గా ఉండదు. వెన్ యూ ప్రాపర్లీ ఐరన్ ఇట్, సో ఇట్ విల్ స్టే వెరీ నైస్. చాలా డీసెంట్ లుక్ వచ్చే శారీ అనమాట. మొత్తం అంతా కూడా ఐ విల్ సే డిజిటల్ ప్రింట్ అండి. ఇదంతా అంతా వెరీ బిగ్ లీఫ్ in digital print. I thought like I'll pair this blouse with so many other sarees అనేసుకొని చెప్పి తీసేసుకున్నాను నేను. ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలా ఒక మీడియం సైజ్ బుటాస్తో వచ్చిందనమాట. హ్యాండ్ దగ్గర మనకి ఈ విధంగా ఇచ్చారనమాట లీఫ్. సో ఇక్కడ బుట్ట వచ్చేలాగా, చిన్న బుట్ట వచ్చేలాగా ఇది పెట్టించుకున్నాను అనమాట. సో బ్యాక్ వచ్చేసి ఇలా డైమండ్ షేప్ తీసుకున్నాను. చూసారా, టాజిల్సే పెట్టించాను అనమాట. నైస్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు అందరి ఫేవరెట్ ఫ్యాబ్రిక్ మేబీ, దిస్ ఇస్ చినాన్. శారీ వచ్చేసి ఇలా మనకి డ్యూయల్ షేడ్లో ఉంటుందన్నమాట. దిస్ వాట్ ఇట్ లుక్స్ లైక్. అమేజింగ్ స్టన్నింగ్ లుక్ అండి. ఇలా ఈ శారీలో ఐఎమ్ టెలింగ్ యూ, కొంచెం చబ్బీ హెల్దీగా ఉన్నా కూడా యూ విల్ లుక్ బిట్ లీన్. కొంచెం అంత సన్నగా కనిపిస్తుంది ఇంట్లో అయితే. ఎంత స్ట్రాంగ్ సమ్మర్లో అయినా కూడా యూ కెన్ ఈజీలీ పెయిర్ ఇట్ అప్. ఏదైతే మనం లోపలికి డ్రేప్ చేస్తామో అది తప్పనించి మిగతాదంతా కూడా ఇలా కట్ వర్క్లో వచ్చేస్తుంది మొత్తం శారీ అంతా కూడాను. నైస్ స్టిచ్చింగ్ అండి. ఇది అసలు మళ్ళీ అంటింప అని అనుకుంటారేమో, కాదు, మంచిగా స్టిచ్ చేసిన శారీ. ఐ మీన్ స్టిచ్ చేశారు ఈ వర్క్ అంతా కూడా. అయితే నేను ఇలా బోట్ నెక్ తీసుకున్నాను. ఐఎమ్ సో సారీ, ఎవ్రీథింగ్ ఈజ్ బోట్ నెక్. ఐ విల్ ట్రై టు ఇంక్లూడ్ మోర్ వెరైటీ ఆఫ్ స్టైల్స్ ఆఫ్ బ్లౌజెస్ ఇన్ కమింగ్ వీడియోస్. బట్ ఇవైతే మోస్ట్లీ బోట్ నెక్సే ఉన్నాయి, కొంచెం బ్యాక్ నెక్ మారిందంతే. అండ్ ఇది వచ్చేసి మళ్ళీ షార్ట్ హ్యాండ్స్లో తీసుకున్నా. ఇందులో బెస్ట్ థింగ్ చూసారా, కట్ వర్క్. ఆ కట్ వర్క్ వాళ్ళే ఇచ్చారనమాట. అవి మనం అది స్టిచ్ చేయించుకోవడమే. నెక్ అంతా కూడా చూస్తున్నారా, అలా లీఫ్ ప్యాటర్న్ లాగా వచ్చిందనమాట. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లెయిన్ తీసుకున్నాను. ఇది డైమండ్ నెక్ అగైన్. This is the last saree I'm showing you, but this is going to be a beautiful saree and beautiful. I'm telling you, you're gonna love it. Screen lo idi green కనిపిస్తుంది, but this is a beautiful lemon yellow. నేను దీన్ని వేసుకున్నప్పుడు పిక్స్ నేను మీకు పక్కన షేర్ చేస్తాను. వచ్చేసి మనకి ముంగా సిల్క్ సారీ ఇది. అండ్ ఇది పట్టు లుక్లో ఉంటుంది. ఈ విధంగా ఉంటుందండి సారీ మొత్తం. ఇలా డ్యూయల్ షేడ్లో చూస్తాము. ఓకే, మనకి పళ్ళు పార్ట్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. దిస్ ఈస్ వాట్ ద పళ్ళు లుక్స్ లైక్ విత్ ద జెరీ లైన్స్ ఈ విధంగా. అండ్ లాస్ట్లో టాజిల్స్ వస్తాయి మనకి. బ్లౌజ్ చూస్తే కనుక మనకి ఈ విధంగా ఉంటుంది. దిస్ ఆల్సో ఐ వెంట్ ఫర్ హై నెక్ అండ్ ఆల్సో బోట్ నెక్. ఇన్సైడ్ వచ్చేసి ఈ విధంగా ప్లెయిన్ పెట్టించేసాను. 3/4 హ్యాండ్స్ పెట్టించుకున్నాను. సో ఇలాగా. ఇంకా మిగతా అంతా కూడా చిన్న చిన్న పర్ల్స్ వచ్చింది. ఈవెన్ దిస్ హ్యాండ్ ఆల్సో ఇలా మనకి 2 హ్యాండ్స్కి ఈ విధంగా చూస్తున్నారా. సో నైస్, ఇఫ్ యూ కెన్ ఫీల్ దిస్ వర్క్. అండ్ ఆల్సో ఇంకొక చిన్నది ఇచ్చారనమాట ఇలాగా. అప్పుడు నేనేమన్నా అంటే టైలర్ అంకుల్కి చెప్పింది ఇక్కడ పెట్టేమని చెప్పాను. సో మనకు కనిపిస్తుంది కదా ఇది బయటికి, సో అందుకని చెప్పి ఇక్కడ పెట్టమని చెప్పాను. సో మొత్తం బ్యాక్ అంతా సరిపడినట్టుగా ఇది మనకి ఇచ్చేసారు. లెట్ మీ షో యూ దిస్ అప్ క్లోజ్. సో ఇక్కడ నేను ఇలా జిప్ క్లోజర్ తీసుకున్నా, జిప్ క్లోజర్. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ లైక్. దిస్ ఈస్ ద లాస్ట్ సారీ అండి. అనిపించిందండి ఈరోజు వీడియో. సో దిస్ ఈజ్ హౌ ఐ ఏజ్డ్ అండ్ చేంజ్డ్ మైండ్ సెట్స్ అన్ని చూపించాను మీకు. సో ఐ రియలీ ఎంజాయ్డ్ మేకింగ్ దిస్ వీడియో. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ వీడియో. ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. ఐ వుడ్ లవ్ టు హియర్ ఫ్రమ్ యూ గైస్. ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో మెన్షన్ యువర్ థాట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. Until next time, stay tuned, stay happy. Bye bye.